నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అవును, అందరూ అనుకుందే నిజమైంది. జగన్మోహన్ రెడ్డి కేవలం అనర్హత వేటు పడుతుందనే అసెంబ్లీకి వస్తున్నారు అని చెప్పి ఇటు కూటమి ప్రజలు చెప్పిన నేపథ్యంలో లేదు, ప్రజా సమస్యలపై ఈసారి మేము గళం విప్పుతాము అని చెప్పి వైసీపీ ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి? అసెంబ్లీలోకి వెళ్ళడం, వెంటనే గవర్నర్ ప్రసంగాన్ని వాకౌట్ చేసి బయటికి రావడం, తదుపరి ప్రతిపక్ష హోదా కూడా రాని ప్రతిపక్ష హోదాని ఆయన అడగడం, ఆ తర్వాత మళ్ళీ నేను అసెంబ్లీకి రాను అని చెప్పి చెప్పటం, ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నారు, ఆయన మైండ్లో ఏముంది, ఆయన తీసుకునే ఈ నిర్ణయాలను ఎలా చూడొచ్చు, అంటే ఇప్పటి వరకు మరి కేవలం అనర్హత వేటు పడుతుందనే వచ్చారా అనుకున్న మాటలు నిజమేనా? ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. అంకమరావు గారు, ఇప్పటివరకు చెప్పుకుంటూ ఉన్నాము అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి ఆ అనర్హత వేటు పడుతుందని ఎమ్మెల్యేల మీద వస్తున్నాడు అని చెప్పి. లేదు, సింహం మళ్ళీ అసెంబ్లీకి వస్తుంది, ఏంటి అధికార పక్షం కాచుకోవాలి అది ఇది అని చెప్పి ఏవో మీడియాలో ప్రచారం చేసుకోవడం కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు ట్విట్టర్లో పోస్ట్ చేసుకోవడం కావచ్చు, అవన్నీ చూసాము. సో మరి వచ్చినటువంటి సింహం మళ్ళీ 10 నిమిషాలకే వెనక్కి వెళ్ళిపోయింది, మళ్ళీ రానంటుంది. ఎందుకంటారు? అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటారు? మీరేం చెప్తారు? కొత్తగా చెప్పుకునేది ఏముంది జగన్మోహన్ రెడ్డి గురించి? మామూలుగా రేపొద్దు నుంచి శాసనసభకి రాకపోతే 20 రోజులు గనక వరుసగా రాకపోతే శాసనసభ సభ్యత్వం రద్దయిపోయింది. మామూలుగా జనం అందరూ ఏమనుకున్నారంటే మడమ తిప్పడు, మాట తప్పడు మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా, నిజమైన నమ్మి జనాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో శాసనసభకు వెళ్ళడు అనే ఒక తీర్మానానికి వచ్చారండి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా చెప్పింది చేయడం అనేది ఈ పాటికి ప్రజలకైతే అర్థమైపోయింది కదా. వాళ్ళ శ్రేణులకి ఇప్పుడు ఒక్కోటి ముబ్బు తెరలు విడిపోతూ ఉన్నాయి, చూస్తున్న పరిస్థితులు చూస్తూ ఉంటాయి. రెండోది ఏంటంటే 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడిపోయినాయి. 93,000 ఆధిక్యత నుంచి 60,000 ఆధిక్యతలకి దిగజారిపోయాడు. రేపు పొద్దున పులివెందల మళ్ళీ అంటే ఈ 11 స్థానాలకి ఉప ఎన్నికలు అనేవి వస్తే అనే మాట రంగంలోనే గుండెకాయ కాస్త కాళ్ళలోకి జారిపోయింది, మోకాళ్ళలోకి జారిపోయింది. మరి ఈ పరిస్థితుల్లో అతని ప్రత్యామ్నాయం ఏముంది? వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఒకటే, శాసనసభకు రావాలి, హాజరేయించుకోవాలి, తద్వారా మళ్ళీ ఒక 60 రోజులు ఎట్టగొట్ట గడుపుకోవచ్చు. ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు ఈరోజు. ఏంటంటే 2028 ఫిబ్రవరి నాటికి జమిలీ ఎన్నికలు వస్తాయంట, ఆ ఎన్నికలకు సిద్ధంగా అండి అని చెప్పని వాళ్ళ శ్రేణులకి పిలిపిస్తున్నాడు. ఇది కొత్త నినాదం. అంటే ఎవరన్నా ఇప్పటికే చాలామంది జారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఆ జారిపోయే వాళ్ళను చూసుకుంటూ ఉంటే మళ్ళీ మిగిలిన వాళ్ళు కూడా ఎక్కడ జారిపోతారన్న ఉద్దేశంతో ఎన్నికలు రాబోతున్నాయి, మనమే గెలుస్తామనే సందేశం ఇవ్వటం కోసం ఆ విధంగా మాట్లాడుతున్నాడని అయితే భావించాలి. ఈరోజు ఉభయ సభలకు సంబంధించి గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించి వాళ్ళ శాసనసభ్యుడు ఒక్కడే జెండా వేసుకొని రాలేదు. అతనే ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు చంద్రశేఖర్. అయితే చంద్రశేఖర్ని మరి అతనే బయటకు వచ్చేసి అతన్ని ప్రశ్నించాడట, ఏంటి జెండా వేసుకురాలేదంటే మర్చిపోయాడంటే పార్టీ మారటానికి ఏమన్నా సిద్ధంగా ఉన్నామని కూడా అడిగాడంట. మరి అతనే ఈరోజు ప్రసార మాధ్యమాలతోటి మాట్లాడుతూ మేము ధైర్యంగా ఉన్నాం, ఇప్పుడు 3 సార్లు శాసనసభ సమావేశాలు జరిగితే 2 సార్లు వచ్చాము, అంటే మేము ధైర్యవంతులమా పిరికాడవా అని చెప్పని మాట్లాడుతున్నాడు. అరే నాయన, 27 రోజులు జరిగితే నువ్వు 2 రోజులు వచ్చావు, ప్రారంభంలో వచ్చి వెళ్ళిపోయావు, మరి నువ్వెంత ధైర్యవంతుడు అనేది మీరు ప్రజలు చెప్పాలా, అలాగే శాసనసభ సాక్షిగా చూసిన వాళ్ళందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అది కాదు ఇక్కడ విషయం. మీరు ఎందుకు వచ్చారు? మీరు ప్రజల యొక్క సమస్యల గురించి శాసనసభలో మాట్లాడతామని చెప్పి బేకరాల వరకు వచ్చారు కదా. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ సమస్య గురించి మాట్లాడారు? మీరు మాట్లాడితే పలానా సమస్య గురించి మాట్లాడుతుంటే రఘురామకృష్ణరాజు గారో లేకపోతే అయ్యన్న పాత్రుడు గారో చాలే వయ్యా జగన్ కూర్చో, చెప్పిన వరకు చాలే, బో చెప్పొచ్చావు, ఉన్న విషయం మాట్లాడని చెప్పిన అంటే మీకు బాధేసి బయటకు వచ్చారా? అంటే అక్కడ గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించినటువంటి మాటలు ఇంకా మీ దగ్గర రాలేదు, మీకు ఎంత సమయం ఇచ్చారో కూడా దాని గురించి మీకు ఒక అవగాహన లేదు. మరి ఈరోజు ఏమీ జరగకుండానే మీరు 11 మంది నుండి కనీసం 11 నిమిషాలు కూడా శాసనసభలో ఉండలేకుండా మీరు బయటకు వచ్చారు అంటే ప్రజల గొంతుకు మీరు ఏ విధంగా వినిపిస్తారనేది చాలా స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది. మొట్టమొదటి మనందరం అంటానే ఉన్నాం, ప్రత్యేకంగా కొత్తగా అనుకునేది ఏం లేదు, అతను వస్తాడు సంతకం పెట్టి వెళ్ళిపోతాడు అని చెప్పని.
ఇప్పుడు కూడా అదే జరిగింది, భవిష్యత్తులో కూడా అలాగే జరిగింది. ఎందుకంటే ఈలోపు ఎంతమంది అతను అనుకున్నట్టుగా ఒక్కొక్కళ్ళు జారిపోతున్నారు కాబట్టి వీళ్ళు ఇంకా గేట్లు తెరవట్లా. ఎందుకంటే ఆ పక్కన ఉన్నటువంటి ఈ 11 మంది శాసనసభ్యుల్లో చాలా వరకు కూడా ఆయనకి వాళ్ళకి పెద్ద వ్యత్యాసం ఏం లేదన్న ఉద్దేశంతో వీళ్ళు కూడా ప్రత్యేకంగా వాళ్ళ మీద దృష్టి అయితే పెట్టలేదు. అది ఒక కారణం. రెండోది ఏంటంటే జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత రోజు రోజుకి పలసనైపోతున్న యొక్క వాళ్ళ విన్యాసాలన్నీ కూడా ప్రజలందరూ గమనించుకుంటున్నారు. కాబట్టి ఒక్కటే ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంత జరుగుతున్నా ఎన్ని చేస్తున్నా ఈ విధంగా మాట్లాడుకుంటున్నా వాళ్ళకి పదే పదే అవకాశాలు మాత్రం ఈ కూటమి ప్రభుత్వం కలగజేస్తుందన్న ఉద్దేశంతో మాత్రం ప్రజలైతే ఉన్నారు. దానికి సంబంధించినంత వరకు ఎక్కడో ఒకసారి అడ్డుకట్ట అయితే పడాలి. ఆ అడ్డుకట్ట పడేది వీలైనంత తొందరగా కనుక వీళ్ళు ప్రారంభిస్తే అతను శాశ్వతంగానే రాజకీయాలకైతే దూరం అవుతాడు. వాడు చెప్పుకున్నట్టు, ఎందుకంటే ఆ పార్టీ అనేది 2029 ఎన్నికల నాటికి మనుగడలో ఉంటుందని కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తారని కానీ నేనైతే భావించట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా క్లియర్గా 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటా, 2028లో జమిలీ ఎన్నికలు వస్తాయి అని చెప్పి. 2019లో కూడా చెప్పాడుగా 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటానని. ఎందుకని 5 సంవత్సరాలకి ఎందుకు వెళ్ళిపోయాడు? ఇప్పుడు కూడా 30 ఏళ్ళు అంటున్నాడు కదా, 5 సంవత్సరాలకి ఇట్టానే రాజకీయంలో ఉండడేమో. ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇంతకుముందు జరుగుతున్న పరిణామాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వేరు. కేంద్రానికి సంబంధించినటువంటి ఆదాయ పన్ను శాఖ కావచ్చు, సిబిఐ కావచ్చు, దానికి సంబంధించిన వరకు ఇప్పటి వరకు అతని మీద ఉన్న అభియోగాల గురించి కొంచెం ఆలస్యం అవుతున్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు జరుగుతున్న ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న చాలా ఉదంతాలకు అతనికి సంబంధం ఉంది కదా. అతనే కారకుడు, అతనే ప్రథమ ముద్దాయిగా అందరూ భావిస్తున్నారు కదా. ఈ అంశాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. కొంచెం ఆలస్యం అయినా కూడా ఏది వదిలిపెడతారని అయితే నేనైతే భావించట్లేదు. మరి అలాంటిది ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత అతని రాజకీయ జీవితం అనేది ప్రశ్నార్థకంగానే మారుతుంది కదా. ఈ మాత్రమే తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చేతలకి యలంక రాజ్మహల్, ఇక్కడ ఉన్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి రాజ్మహల్, ఈ రెండింటి మధ్య కోడి పొదిగినట్టు పొదుగుతున్నాడు. మీకు అర్థమవుతుందో లేదు? కోడి పొదిగినట్టు పొదుగుతున్నాడు. అక్కడ కొన్ని రోజులు, ఇక్కడ కొన్ని రోజులు అట్లా. అంటే మధ్యలో ఏం జరుగుతుంది? ఏదన్నా వాళ్ళ కార్యకర్తలు చనిపోతేనో, లేకపోతే వాళ్ళ నాయకులను ఎవరన్నా కారాగారంలో పెడితేనో, ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు వస్తేనో, ఇలాంటి సందర్భంలో వచ్చి మాట్లాడుతున్నాడే తప్ప ప్రజల మధ్యకి ఎటు రావట్లేదు కదా. రేపు కూడా అదే పరిస్థితి వస్తుంది. అందుకని చెప్పని జరుగుతున్న పరిణామాలన్నీ కనుక ఒకసారి నిశ్చితంగా గమనిస్తే ఇక అతనికి శాసనసభకు వచ్చే అవకాశం లేదు, భవిష్యత్తులో శాసనసభ్యుడు అయ్యే అవకాశం కూడా లేదని చెప్పి అయితే ప్రజలు భావిస్తున్నారు. రైట్ సార్. అసలు రాదు అని తెలిసి ప్రతిపక్ష హోదా ఆయన అసెంబ్లీలో అడగడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సరే, ఈరోజు వచ్చారు కదా, మరి వాకౌట్ చేసి వెళ్ళారు, రేపు వస్తారేమో, మరి ప్రజల సమస్యల మీద మళ్ళీ గళం విప్పుతుందేమో వైసీపీ అని అనుకుంటున్నటువంటి ప్రజలకు మళ్ళీ నేను అసెంబ్లీకి రానని చెప్పడం ఎలా చూడొచ్చు అంటారు? మీరు ఇంట్రడక్షన్లో మీరు పెద్ద పదాన్ని ఒకటి వాడారు. ఆయన బ్రెయిన్లో ఏం నడుస్తుంది అని అడిగారు. అసలు బ్రెయిన్ ఉంటే కదా నడవటానికి. బ్రెయిన్ ఉన్నవాడికైతే ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అంటే ఏంటి ప్రస్తుతం రాజకీయం ఎట్లా నడుస్తున్నది, మనం ఎట్లా నడవాలి, రాజకీయ ఎదుట ప్రత్యర్థి రాజకీయ పార్టీ 164 సీట్లతోటి అధికారంలో కూర్చొని ఉంది, మనకేమో తిప్పి కొడితే 10 మంది లేరు, ఆ 10 మందిలో కూడా సగం మంది రావట్లేదు, వచ్చిన వాళ్ళు మాట వింటలేదు. ఇందాక చెప్పారు కదా అంకమరావు గారు, కణువ కప్పుకోకుండా వస్తే మామూలుగా ఏంటి అంటే, మామూలుగా ఎవరైనా సరే అందరినీ నమ్మినవాడు నాయకుడు అవుతాడు, అందరినీ అనుమానించినవాడు వేస్ట్ ఫెలో అవుతాడు. అంటే తన ఎమ్మెల్యేలని, తన నాయకుల్ని, కార్యకర్తల్ని ఎవరైనా నమ్మాడు అంటే అతను నాయకుడు అవుతాడు. నాయకుడిని వాళ్ళు కూడా నమ్ముతారు. ఇతను నాయకుడు ప్రతి ఒక్కళ్ళని అనుమానిస్తున్నాడు అనుకో, ప్రతి ఒక్కళ్ళు నాయకుడిని కూడా అనుమానిస్తారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కండువా వేసుకు రాలేదు, ఏంటి పార్టీ మారుతున్నావా అని అడిగాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అడిగాడు, నువ్వు పార్టీ మారుతున్నావు ఏంటి? ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిసింది. ఇంకా మిగిలిన వాళ్ళల్లో ఎట్లా ఉంటుంది మానసిక సంఘర్షణ? మనం డెడికేటెడ్గా ఉన్న ఇడిటగా మాడుతుంటాడు అని అనుకుంటారు మనసులో. అంటే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా ఈరోజు, చివరి వరకు నాతో ఉండేవాళ్ళే నా వాళ్ళు అని చెప్పి.
ఇంకా చివరి వరకు చాలామంది ఉంటారు. అవినాష్ రెడ్డి, భారతి రెడ్డి వీళ్ళందరూ చివరి వరకు ఉంటారు. ఇక్కడ విషయం ఏంటి అంటే హౌస్లో కూర్చున్న తర్వాత హౌస్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా కావాలి అని నినాదాలు చేసుకుంటూ పోయారు. వెల్లోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ అక్కడే నిలబడి ఉన్నాడు. తన సీట్లో తను నిలబడి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి శాసనసభాపక్ష నాయకుడు ఆ పార్టీకి, అట్లాగే ఈయన ఎమ్మెల్సీల నాయకుడు, అంటే కౌన్సిల్లో ఆయన సభాపక్ష నాయకుడు. అందుకని బొత్స సత్యనారాయణ ఏంటి అంటే పెద్ద ఇతనికి నాకు పెద్ద తేడా ఏం లేదని చెప్పి అతను కూర్చొని ఉన్నాడు, సీట్లో నిలబడి ఉన్నాడు. జగన్ నిలబడి ఉన్నాడు, బొత్స సత్యనారాయణ నిలబడి ఉన్నాడు. జగన్ ఏం చెప్పాడు తెలుసా? పో, అందరూ పోయారు కదా, అందరూ వెల్లోకి వెళ్ళారు నినాదాలు చేస్తూ అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, అన్న టైగరు, అన్న పులి, అన్న పంజా విప్పాడు అంటే అసలు తిరుగుండదు, అటువంటి అన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వరా అని అరుచుకుంటూ కేకలేసుకుంటూ ఆ మామూలుగా బజార్లో వీళ్ళందరూ పోతుంటారు కదా, అట్లా పోయారు. బొత్స సత్యనారాయణ పోలా. బొత్స సత్యనారాయణ ఏమన్నాడు తెలుసా? ఆయన పో, ఇక్కడ నిలబడ్డావు, వెళ్ళు, వాళ్ళందరూ వెళ్ళారు కనపట్టలేదా అని బొత్స సత్యనారాయణ, తండ్రి లాంటి బొత్స సత్యనారాయణ, తండ్రి లాంటి వ్యక్తి కదా. తల్లిని అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తల్లిని బూతులు అత్యంత నీచంగా తిట్టిన వ్యక్తిని తండ్రి లాంటి వాడు అంటమే జగన్మోహన్ రెడ్డి హిపోక్రసీకి నిదర్శనం. అటువంటిది బొత్స సత్యనారాయణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఇంకా అక్కడ గతి లేక స్థానిక సంస్థల నుంచి మళ్ళీ ఎవరో ఒకళ్ళు పెట్టాలి అంటే మళ్ళీ తీసుకొచ్చి బొత్స సత్యనారాయణ బతిలాడు పెట్టుకున్నాడు. తెలుగుదేశం వాళ్ళు వద్దులే మనకెందులేపు గెలవని అని చెప్పి వాళ్ళు వదిలేశారు. వదిలేస్తే బొత్స సత్యనారాయణ గెలిచాడు. అట్లా ఏదో ఒక విధంగా వచ్చి ఏదో సభలో కూర్చున్నాడు, చట్టసభల్లో సభ్యుడు అయ్యాడు, ఎమ్మెల్సీ. అసలు బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ కావటమే, అసలు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి నేనే రాజశేఖర రెడ్డి తర్వాత నేనే అన్న వ్యక్తి ఎమ్మెల్సీకి పోవటం ఏంటి? ఎమ్మెల్సీగా పోయాడు. సరే, జగన్ పక్కన కూర్చొని జగన్ పో, ఇక్కడ ఎందుకున్నావు పో అని తిడుతూ ఉంటే అతనికి అర్థం కాక నిశ్చేషుడైపోయి నిలబడి ఉన్నాడు. ఇప్పటికైనా బొత్స సత్యనారాయణకి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, బొత్స సత్యనారాయణ నువ్వు చావు దప్పి కన్ను లొట్టపోయినట్టు చీపురుపల్లి నుంచి అసెంబ్లీ గెలవలేక నువ్వు వచ్చి ఎమ్మెల్సీ అయ్యావు. అది కూడా తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేయకపోతే నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు. నువ్వు ఇప్పుడు అటువంటి నిన్ను పట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి అత్యంత నీచంగా చెప్తూ ఉన్నాడు. పో పో, అరువు పో, ఎళ్ళుపో అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నాడు. బొత్స సత్యనారాయణ, ఎందుకు నీ రాజకీయం, ఎందుకు నీ రాజకీయ జీవితం, ఇంకెందుకు? నువ్వు చక్కగా రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకో. ఇంకా నీకు ఇంకేం కావాలి? ఇంకా నీకు ఇప్పుడు నువ్వు ఆశించినా నీకు ఇంకేమి రాదు, అయిపోయింది. నువ్వు యువర్ అ స్పెంట్ ఫోర్స్. అందుకని అక్కడ ఉండి జగన్మోహన్ రెడ్డితోటి తిట్లు తింటూ ఎందుకు నీ బతుకెందుకు? అందుకని చక్కగా ఆ పదవికి రాజీనామా చేసేసి ఇవాళ జరిగిన దానికి నేను మామూలుగా నేను బొత్స సత్యనారాయణని ఈ మాట నేను అన్న, కానీ ఇవాళ జరిగింది చూసిన తర్వాత క్లియర్ కట్గా మనకు కనపడిన తర్వాత ఎదురుగా గవర్నర్ మాట్లాడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనుషుల్ని పంపించి అక్కడ హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కేకలేస్తున్న సమయంలో బొత్స సత్యనారాయణని ఇక్కడ నా పక్కన నిలబడతావేంటి, నేను లీడర్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీవి, అరువు పో అని అంటున్నప్పుడు నాకు మాత్రం బొత్స సత్యనారాయణ చూస్తే బాధేసింది. చాలా నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయాలన్నంత నాకు అంత ఎగుని వచ్చేసింది. బొత్స సత్యనారాయణ ఇన్ని అవమానాలు పడుతూ అతని చేత పో, నువ్వు వెళ్ళిపో, వెళ్ళి అని పో అని అనిపించుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఎందుకు ఇంకా రాజకీయ జీవితం ఇంకా నువ్వు ముగించుకొని చక్కగా ఇంట్లో కూర్చొని మీ ఆవిడ ఓడిపోయింది, మీ తమ్ముడు ఓడిపోయాడు, నువ్వు ఓడిపోయావు, మళ్ళీ నువ్వేదో మళ్ళీ గెలిచావు చెప్తున్నా.
ఇన్ని రకాల అవమానాలు పొంది ఇప్పటికి ఫైనల్ నీ అవమానాలకి క్లైమాక్స్ బొత్స సత్యనారాయణ ఇవాళ క్లైమాక్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డితో తిట్టించుకోవటం. అటు తిట్టించుకున్న వాడివి ఇంకా నువ్వు రాజకీయాల్లో కంటిన్యూ కావడం అనేది వేస్ట్, వెళ్ళిపో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి మనం చెప్పాల్సింది ఏంటి అంటే, బయటకు వస్తే సీఎం అని అర్పించుకుంటాడు కదా. సీఎం అని అర్పించుకుంటుంటాడు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అని అర్పించుకుంటూ ఉంటాడు. హౌస్లో ప్రతిపక్ష హోదా కావాలంటాడేంటి? నువ్వు సీఎం కదా నాయన, నువ్వు బయట సీఎం అని అర్పించుకుంటుంటావు కదా. నువ్వు హౌస్లోకి వచ్చి ప్రతిపక్ష హోదా కావాలంటే హౌస్లో కూడా అర్పించు. దానికి అర్థం ఉంది. ఇప్పుడు ప్రతిపక్ష నేత ఇచ్చారనుకోండి, నాకు 39.75% ఓట్లు వచ్చినాయి, రాజ్యాంగం ప్రకారం నాకు 2 సంవత్సరాలు సీఎం ఇవ్వమని అడుగుతాడు. 2 సంవత్సరాలు ఏముంది, 30 సంవత్సరాలు ఇచ్చేసాం, పో ఏలుకోపో, నువ్వే చేసుకోపో. ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు బయటేమో సీఎం అని అర్పించుకుంటున్నావు, హౌస్లోనేమో ప్రతిపక్ష హోదా కావాలని అడుక్కుంటున్నావు. 2 కాంట్రా ఉన్నాయి. నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట తప్పకూడదు, మడం తిప్పకూడదు. బయట సీఎం అని అర్పించుకుంటున్నావు కదా, హౌస్లో కూడా సీఎం అని అర్పించుకో. నీకు మానసిక స్థితి కరెక్ట్గా ఉంది అని చెప్పుకోవాలి అంటే, బయట ఏ స్లోగన్స్ అయితే నువ్వు డబ్బులు ఇచ్చి అందరితోటి చెప్పించుకుంటున్నావో, హౌస్లో కూడా నీ 10 మంది ఎమ్మెల్యేలతోటి అదే స్లోగన్ ఇప్పించుకో. సీఎం అనిపించుకో. మార్షల్స్ వచ్చి బయటికి నెడతారు, సరిపోతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిని మొత్తం ఇవాళ జరిగిన టోటల్ ఎపిసోడ్ మొత్తం కూడా అద్దం పట్టింది. జగన్మోహన్ రెడ్డి 10 నిమిషాల్లో 11 నిమిషాల్లో ఉన్నాడని మీరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి హౌస్లో ఉన్నది ఎంతసేపు అంటే, మ్యాగీ వండుకుంటారా ఎప్పుడన్నా మీరు? 2 నిమిషాల్లో ఉడికిపోతుంది కదా. కరెక్ట్గా మ్యాగీ ఉడికే టైం వరకే ఉన్నాడు. కరెక్ట్గా హౌస్లో మ్యాగీ ఉడికే టైంలో మాత్రమే ఉన్నాడు అక్కడ. ఇంకా స్టవ్ వెలిగించి అందులో బాండి పెట్టి అందులో నీళ్లు పోసి అందులో మ్యాగీ వేసి ఇదంతా కలిపితే ఇంకొక నిమిషం వేసుకుంటే అంత కూడా లేడు. 2 నిమిషాల్లో బయటకు వచ్చాడు. తన 11 మంది సైన్యాన్ని వేసుకొని కౌన్సిల్ మెంబర్లను పెట్టుకొని వచ్చి అక్కడ ఉన్నది ఎంతసేపు రా అంటే 2 నిమిషాలు. ఈ 2 నిమిషాల మహద్భాగ్యానికి ఆయన వచ్చి ఎలివేషను, నేను వస్తున్నా, హౌస్ సభలోకి వస్తున్నా అని ఆయన చెప్పంగానే, ఓ పులి వస్తుంది, టైగర్ వస్తుంది, ఓ అంత సింహం వస్తుంది అని చెప్పి వీళ్ళ పులికేకలు. తీరా చూస్తే ఆ పులివెందుల పులి వచ్చి 2 నిమిషాలు కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను మళ్ళీ బయటకు వచ్చి పార్టీ మూసేస్తారని అంకమరావు గారు ఇప్పటికి చాలాసార్లు అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అదే చెప్తున్నాడు. అంకమరావు గారు ఏదైతే అన్నారో అదే చెప్తున్నాడు. పార్టీ మూసేస్తా అని చెబుతున్నాడు. లే పార్టీ ఉంటుంది మళ్ళీ మూసేస్తా అని చెప్తాడు, ఉంటుందంటాడు. ఈ తరహాలో ఈ మనిషికి కొంచెం మానసికంగా కూడా అతను ఒక ప్రశాంతమైన వాతావరణంలో బతకాల్సిన అవసరం ఉంది. ఆయన లండన్ వెళ్ళాడు, అక్కడ ఉన్న 1 రోజులు కొంచెం ప్రశాంతంగా ఉన్నాడని అనుకుంటున్నాను. మళ్ళీ లండన్ వెళ్ళిపోయి సిబిఐ కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకొని మళ్ళీ లండన్ వెళ్ళిపోతే కనీసం ఈ ఎండాకాలం ప్రజలన్నా ప్రశాంతంగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఎక్కడన్నా చూడండి, మీరు ఈ 9 నెలల 8 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు అంటే జనం అందరూ దడుచుకొని గుండెలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి ఎక్కడున్నాడు అంటే యలహంక ప్యాలెస్లో ఉన్నాడు. అమ్మయ్య 15 రోజులు ఇంకా రాడు, ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడు, అమ్మ 4 రోజుల పాటు రాడు అని చెప్పి రాష్ట్రం ప్రశాంతంగా ఉంటున్నది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రశాంతత కోసం నువ్వు మళ్ళీ లండన్ వెళ్ళిపో. నువ్వు లండన్ వెళ్తానంటే నీ టిక్కెట్లు అవన్నీ కూడా బొత్స సత్యనారాయణ పెట్టుకుంటాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్ అని బొత్స సత్యనారాయణ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు.
రైట్ సార్, ఈ అసెంబ్లీ వ్యవహారంలో వైసీపీ అయితే ప్రీ ప్లాన్డ్గానే ఇది అంతా చేసినట్టు అనిపిస్తోంది. ప్రతిపక్ష హోదా గురించి ఇప్పటికీ స్పీకర్ని అడగడం, కోర్టులో కూడా ఈ అంశం ఉంది. సో రాదు అని తెలిసి వెళ్ళి దాన్ని అడుగుతున్నారు. సో మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వెళ్ళను మళ్ళీ అసెంబ్లీకి అన్నదానికి మా ప్రతిపక్ష హోదాపై ప్రభుత్వం ఏమి స్పందించట్లేదు, అందుకే మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్తున్నారు. సో మరి దీన్ని ఎలా చూడొచ్చు? అలాగే దీనిపై పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే స్పందించి ఈ 5 సంవత్సరాల్లో మీకు ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఏం చెప్తారు మీరు దీని గురించి? ప్రతిపక్ష హోదా ఎవరిని అడిగాడు? గవర్నర్ని అడిగాడా? గవర్నర్ ఇస్తాడా? లేకపోతే ముఖ్యమంత్రి ఇస్తాడా? ఉప ముఖ్యమంత్రి ఇస్తాడా? ప్రజలు కదా ఇవ్వాల్సింది. ప్రజలు చీకొట్టారు, వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇంకా ఢిల్లీలో 3 ఎమ్మెల్యేలు ఉన్నా కూడాను అప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు, మాకెందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు. ఎవరు చెప్పారు ఇంక ఇచ్చారు? ఢిల్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చారని వైసీపీ వాళ్ళే ప్రచారం చేస్తున్నారండి. వాళ్ళకేం తెలుసు? ఢిల్లీలో ఏమి ఇవ్వాల. బీజేపీకి 3 సీట్లు ఉంటే 3 సీట్లు వాళ్ళు ఆడ కూర్చున్నారో వెళ్ళిపోయారు. వాళ్ళకేం ప్రతిపక్ష హోదా ఇవ్వాల? ఇవ్వరు, ప్రతిపక్ష హోదా ఇవ్వరు. 10% సీట్లు లేకపోతే ఇవ్వరు, ఎక్కడా ఇవ్వరు. ఇండియాలో అయితే ఇవ్వరు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు జర్మనీలో ఇస్తారేమో నాకు తెలియదు. అంటే అధికార పక్షమే అసెంబ్లీ నడుపుతుందా? ప్రతిపక్షం కూడా కావాలి కదా. ఉన్న ఏకైక ప్రతిపక్షం మాదే కాబట్టి మాకెందుకు ఇవ్వరు? నువ్వు ప్రతిపక్షం కాదు, ప్రజలు నీకు ప్రతిపక్షం అని నిన్ను గుర్తించలేదు. ఈ పులివెందుల పులికి 11 సీట్లు ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్కి ఎన్నున్నాయి? 21 ఉన్నాయి. అందుకని ఇక్కడ రిజర్వేషన్స్ ఉండవమ్మా. అసెంబ్లీలో నీకు ప్రతిపక్ష హోదాకి నాకు క్వాలిఫికేషన్ ఉంది అని చెప్పడానికి ఒకటే క్వాలిఫికేషన్ ఉంటుంది. ఆ ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే 10% సీట్లు రావాలి. నీకు 10% సీట్లు రాలేదు, నీకు ప్రతిపక్ష హోదా నువ్వు నెత్తి నోరు బాదుకున్నా, తల బండకేసి గుద్దుకున్నా నీకు ప్రతిపక్ష హోదా రాదు. ఇప్పుడు అతను ప్రతిపక్ష హోదా గురించి ఎవరిని అడగాల్సిందో అడగలేదు, ప్రజలను అడగాల్సింది సవ్యంగా. ప్రజల్లో 175 ఇవ్వమన్నాడు కాబట్టి వాతలు పెట్టాడు. ప్రజలకు నేను మంచి పరిపాలన చేశాను, నాకు మళ్ళీ అధికారం ఇవ్వండి అన్నట్టయితే ఇంకో రకంగా ఆలోచించి ఉండేవాళ్ళేమో. పరిపాలన చూసిన తర్వాత నిస్సందేహంగా ఎక్కడ వాతలు పెట్టాలో అక్కడ వాతలు పెట్టారు. ప్రతిపక్షం కాదు, ఆ రాష్ట్రంలో నీ పార్టీ ఉండకూడదు అనేది నిర్ణయానికి ప్రజలైతే వచ్చారు. కాబట్టి దాన్ని ఇప్పుడు అతను వంక, ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు అన్నట్టు లోన వచ్చి సీఎం అనకుండా ప్రతిపక్ష నేతను ఎందుకు అడుగుతున్నాడు? మిగిలిన వాడు కూడా మా సీఎం అని కేకలేయచ్చు కదా. అంటే ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. వాళ్ళ యొక్క పత్రికలు కావచ్చు, ప్రసార మాధ్యమాలు కావచ్చు, వాళ్ళకి సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, వాళ్ళ ఇష్టారీతిని ఇప్పటివరకు ప్రచారం అయితే చేసుకుంటూ ఉన్నారు. మా అన్న సింహం అన్నారు, ఎలికలాగా అయిపోయాడు. మా అన్న పులి అన్నారు, పిల్లిలా పారిపోయాడు శాసనసభ నుంచి. ప్రత్యక్షంగానే చూస్తూ ఉన్నారు. అయినంతవరకు నాకు తెలిసింది ఎక్కడా కూడా పోరాటం అయితే ఎక్కడా చేయలే. అతను ఆ విధంగా మొట్టమొదటి నుంచి కూడా ఊదరగొడతా వచ్చారు. మరి ఈరోజు కూడా నిజంగానే అతను గనక సహజంగానే రాజకీయాల్లో ఉండాలనుకున్నా, మళ్ళీ అధికారంలో రావాలనుకున్నా, ప్రజలు మమ్మల్ని తిరస్కరించారనే అవగాహన ఉన్నా, మరి జరిగిన పొరపాటు ఎక్కడుందని చెప్పి ఒకసారి ఆలోచించుకొని ఎక్కడ పొరపాటు జరిగేయో సరి చేసుకొని దాన్ని వాళ్ళ శ్రేణులకు వివరించి చెప్పి మనం ఎట్లా ముందుకెళ్ళాలని చెప్పి ఆలోచించుకొని ముందుకెళ్ళి ప్రజా సమస్యల గురించి ప్రజలతో కలిసి పోరాటం మొదలు పెడితే అతనిదే ఒక పార్టీ నాయకుడిగా అతన్ని గుర్తించే అవకాశం ప్రజలకైతే ఉండేది. అవి ఏమీ లేవు కదా ఇప్పుడు అతనికి. రెండోది ఏంటంటే అతను చాలా పిరిగివాడు. అతనికి సంబంధించినటువంటి చాలా విషయాలు చాలా దూరం కూడా ఉన్నాయి. వాళ్ళని చూసి ఎవరినో చూసి మొత్తానికి భయపడతా ఉన్నాడు. కాబట్టి ప్రజల్లో తిరగాలంటే అతనికి ఒక భయం అనేది ఉంది. మరి ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. వాళ్ళ మనుషుల చేత ఈ విధంగా అతని గురించి అతను గొప్పగా చెప్పుకుంటూ అతను పోరాట యోధుడు, సూర్యుడు, వీరుడు ఆ విధంగా చెప్పుకుంటూ ఉంటాడు. ఇంత గమనించిన తర్వాత మీకేమనిపించింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హోదా తప్పించి ప్రజలు అవసరం లేదంటారా? హోదా ఇచ్చినా కూడా వెళ్ళడు. అది ఒక వంక. నేనంటే హోదా ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అంటాడు, ముఖ్యమంత్రి ఒప్పందం అయితే వస్తానంటాడు. అది వంక. తప్పించుకోవడానికి అతను కావాలని చెప్పి అలా చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడటం అంటే రేపు పొద్దున ఒక సమస్య గురించి మాట్లాడతారు. రేపొద్దున అమరావతిలో ఉంది, అమరావతిలో ఒక సమస్య గురించి మాట్లాడతారు. సమస్య గురించి మాట్లాడేటప్పుడు మధ్యలో నీ సమయం అయిపోయింది కూర్చోమని అనరు కదా శాసనసభాపతి. ఎప్పుడు అంటారు అంటే నువ్వు మాట్లాడే విషయాలను మర్చిపోయి వేరే విషయాలను దాంట్లో చొప్పించేసి అసలు సమస్యను వదిలేసి వేరే విధంగా మాట్లాడుకుంటూ సోది చెప్పుకుంటా వెళ్ళారనుకో, అప్పుడు నాయన నువ్వు చెప్పింది చాలు కూర్చో అని చెప్పని అంటారు. నిజంగా ఆ సమస్య గురించి మాట్లాడి నిజంగా సమస్య అంత మంచిదైతే నువ్వు చెప్పే విషయం
విడమర్చి చెప్పేంత వివరణ నీలో ఉంటే అది సావధానంగా ప్రజలకు అర్థమైద్ది, లేదా శాసనసభ్యులకు అర్థమైద్ది. దీన్ని మన యొక్క శాసనసభ్యులు కూడా వినాలి, మన ప్రభుత్వానికి అది ఒక మంచిది, వాళ్ళు చెప్పే మాటలు మనం వినాలనే భావన కనుక శాసనసభాపతికి వస్తే ఆయన కొనసాగించమని చెబుతాడు కదా. మిగిలిన వాళ్ళు ఎవరైనా అడ్డుపడన్నా కూడా ఉండండియా, మంచి మాటలే చెబుతున్నాడు కదా, మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా కొనసాగిద్దామని చెప్పి చెబుతాడు కదా. ఇప్పుడు ఇంకోటి 11 మంది దాదాపు ఈ యొక్క 41, 42 దాని మీద ఇప్పుడు మాట్లాడాలా. ప్రతి దాని గురించి అడగొచ్చుగా, ప్రతి దాని గురించి ఒకడే ఇతనే నిజంగా అడగొచ్చు కదా, దాని గురించి మాట్లాడొచ్చు కదా. అంటే అప్పుడు ముఖ్యమంత్రి ఒకసారి వివరణ ఇస్తాడు, ఆర్థిక మంత్రి ఒకసారి వివరణ ఇస్తారు, వ్యవసాయ శాఖ మంత్రి ఒకసారి వివరణ ఇస్తారు, ఇట్లా వాళ్ళ శాఖలకు సంబంధించిన వాళ్ళు ఒక్కోళ్ళు వివరణ ఇస్తారు. అందరినీ నువ్వు అడగొచ్చు కదా, ఆ అవకాశం నీకు ఉంటుంది కదా. మరి ఆ విషయం కూడా తెలియకుండా ఇష్టారీతిగా మాట్లాడుకుంటా ఏది అంటే అతనికి మనస్ఫూర్తిగా శాసనసభకు వచ్చి అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని, అనిత గారిని, అట్లాగే శాసనసభాపతిగా వ్యవహరిస్తున్నటువంటి అయ్యన్న పాత్రుడి గారిని కావచ్చు, రఘురామకృష్ణరాజు గారిని ఎదురుగా చూసి మాట్లాడే ధైర్యం అతనికి లేదు కాబట్టి, పిరికివాడు కాబట్టి అతను ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది సుస్పష్టం. అందుట్లో ఎలాంటి సందేహం అక్కర్లేదు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు అతను. అతను భయపడుతూ తన భయాన్ని వ్యక్తం చేస్తే ఇంకా అబాసు పాలవుతానని చెప్పని, నేను ధైర్యంగా ఉన్నాను, నేను పోరాడతాను, మీరు మా ఎంట ఉండండి అని చెప్పని అన్నాడు. అతనికి కొంత అర్థమైంది కాబట్టి చివరి వరకు నాతో ఉండవాళ్ళే నా వాళ్ళు అనే భావనకు వచ్చాడు. అంటే వీళ్ళు ఉండరని అతను ఒక నిర్ణయానికి వచ్చాడనేది స్పష్టంగా అర్థమైపోతానే ఉంది. అతనికి తెలుసు, వీళ్ళకి తెలుసు. ఈరోజు కనుక అతను రాకపోయినట్లయితే చాలామంది వచ్చిండేవాళ్ళు కూడా. ఇది కూడా గమనించుకోవాలి. అందుకోసమనే వచ్చాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ అతను రాను అని చెప్పి తీర్మానం చేసుకున్న తర్వాత కొంతమంది లేదు మేము వెళ్తున్నాం, మీ ఇష్టం, మీరు తేల్చుకోండి అంటేనే వచ్చాడు. అంతే తప్ప అతను రాలా, జ్ఞానోదయమే రాలా. రెండోది ఏంటంటే ఈ వచ్చిన సందర్భంగా 60 రోజులు తప్పించుకోవాలనుకుంటున్నారు. నాకేదో చిన్న సందేహం కూడా ఉంది సత్యమూర్తి గారు. అంటే నాకు కొంతే తెలుసు, పూర్తిగా అవగాహన ఉంటుందని నేనైతే అనుకోను. ఈరోజు పనిదినం కాదండి శాసనసభ. అవునండి, అవును సార్, ఇది గమనించుకోవాలి. ఈరోజు పనిదినం కాదు. మరి పని దినాల్లో వచ్చినప్పుడే కదా అతను పరిగణలో తీసుకుంటారనేది నాకు చిన్న అనుమానం ఉంది. ఇది ఏంటంటే ఇది ఉభయ సభలు మీటింగ్. ఇది అవును, ఇది యాక్చువల్గా అసెంబ్లీ సమావేశాలలో పార్టిసిపేట్ చేయాలి. అవును, కౌన్సిల్ మెంబర్ అయితే కౌన్సిల్ సమావేశాల్లో పార్టిసిపేట్ చేయాలి, పాల్గొనాలి. ఇది ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. ఇది ఎమ్మెల్యేగా తన విధి నిర్వహించినట్టు కాదు. కాబట్టి ఈ విషయాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వాళ్ళిద్దరూ కూడా దీన్ని పరిశీలిస్తారు ఖచ్చితంగా. ఇది అసెంబ్లీకి అటెండ్ అయినట్టు కాకపోవచ్చు నాకు తెలిసినంత వరకు కూడా. నా పరిధిలో కూడా నేను అదే అనుకున్నాను. అంకమరావు గారు చెప్పింది మంచి పాయింట్, వ్యాలిడ్ పాయింట్. దీన్ని అసెంబ్లీకి అటెండ్ అయినట్టుగా దీన్ని భావించటానికి వీలు లేదు. దీని మీద ఒకసారి న్యాయ పరిశీలన చేస్తారని నేనైతే డెసిషన్ తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలియకనే వచ్చారంటారా? తెలియకే వచ్చాడు. మరి ప్రకటించేశారు కదా ఆల్రెడీ, నేను రేపటి నుంచి రానని. ఇంకేంటంటారు పరిస్థితి మరి? ఇంకా మరి ఇప్పుడు చూడాలి. ఇప్పుడు అదే కొంచెం రేపొద్దున ఇదే రఘురామకృష్ణరాజు గారు చూసారా, మేము చెప్పినా కూడా మీరు వినలేదు, గతంలో 27 పందినాలు అయిపోయినాయి, ఇంకా మిగిలింది 33, ఇప్పుడు ఇది 21 రోజులు ఏదో చేద్దాం అనుకుంటున్నారు కదా, 15 రోజులు దొరుకుతాయి, ఈ కూడా లెక్కేసుకొని మీకు ఇన్ని రోజులు సమయం ఉందనుకోండి, అప్పుడు 4 గడుచుకుని మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుందేమో తర్వాత. ఇప్పుడైతే ఇది ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగము. ఇది అసెంబ్లీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినట్టు కాదు. అందుకని ఖచ్చితంగా దీన్ని స్పీకరు పరిగణలోకి తీసుకోవాలని, అంటే న్యాయ సలహా అడుగుతారా ఏమడుగుతారా అనేది చూసుకోవాలి. బట్ జగన్మోహన్ రెడ్డి అయితే అసెంబ్లీకి అటెండ్ అయినట్టు కాదనేది నా ఒపీనియన్ కూడా అదే. మరి ఇన్ని అంశాలు అంటే ఇవన్నీ కూడా తెలియదు కదా అతనికి. తెలుసుకోవాలన్న కోరిక కానీ, మంచి చెడు గురించి విశ్లేషణ చేసుకునేంత వివేకం కానీ అతని దగ్గర ఎటు లేదు. కాబట్టి మనకి ఇవాళ కొత్తగా ఏం కాదు దాని గురించి మాట్లాడుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడను. కాకపోతే నేనేమైతే కోరుకుంటున్నానంటే, నా యొక్క అభిప్రాయం ప్రకారం అతను శాసనసభకు రావాలి. శాసనసభకు వచ్చిన తర్వాత ముందుగా ఒకసారి నువ్వు రానైనా నీకు ఎలాంటి అవకాశం ఇస్తాం చూపిస్తామని చెప్పని అతనికి నీ ఉదయం
ప్రారంభం కాంగంలోనే మిగిలిన వాళ్ళు ఊరు మాట్లాడకుండా, ఎవరో అడ్డుపడకుండా, అతను ఎవరో ఆటంకం కలగకుండా నువ్వు ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నావు, నీకు సమయం ఇస్తున్నా మాట్లాడమని చెప్పాలా. కరెక్ట్గా 10 నిమిషాల లోపు కనుక అతను అంటే అతను తప్పులన్నీ మాట్లాడకుండా ఆ రోజు కనుక మాట్లాడగలిగితే నిస్సందేహంగా అతన్ని కొనసాగించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడే అవకాశం అతను లేదు. మాట్లాడకూడదు లేడు కాబట్టి అతను చేసిన తప్పులు అతనే చెబుతాడు. నా ఉద్దేశం ప్రకారం అయితే అతను చేసిన తప్పులు అతనే చెబుతాడు. కాబట్టి అతను శాసనసభకు రావాలనేది నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే రాకపోతే ఇప్పుడు వాళ్ళు అతని గురించి చెప్తున్నట్టుగా పులి సింహం అని అనుకుంటారు. వస్తే కదా అతను సత్తా ఏంటనే తెలియదు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాల గురించి ఇప్పుడు బడ్జెట్ సమావేశం గురించి మాట్లాడమంటే అతను మిరపకాయల గురించి మాట్లాడతాడు, లేకపోతే ఉల్లిపాయల గురించి మాట్లాడతాడు, రామలకాయల గురించి మాట్లాడతాడు, లేదంటే వినుకొండలో జరిగిన దాని గురించి మాట్లాడితే ఇట్లా గురించి మాట్లాడతాడు తప్ప ఒక అప్పులు పొద్దులు గురించి మాట్లాడేటప్పుడు ఎన్ని అప్పులు ఉన్నాయి, ఆదాయం ఏంటి, వ్యయం ఏంటి, దీన్ని ఎలా పూడ్చాలి, ఒకవేళ ఆదాయ మార్గాలు రావాలంటే ఏమేం కావాలి అనే దాని మీద వీళ్ళు ఏదైనా చెప్తే వివరించేంత శక్తి సామర్థ్యాలు అతని దగ్గర అయితే లేవు కదా. కాబట్టి దాని గురించి ఎలా మాట్లాడతాడు అతను? కాబట్టి అతనికి అవకాశం ఇవ్వాలి. ఇచ్చినప్పుడే అతని గురించి ఏంటో ప్రజలకు కూడా అర్థమైపోయింది. అప్పుడు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడకుండా అయిపోయిన తర్వాత ఆ శాసనసభ్యులకి మళ్ళీ దాన్ని ఒకసారి వినిపించి ఒక్కొక్క పాయింట్ని, బాబు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇదేనా మీరు అడిగింది, ఇందుకోసమైనా ఇతను మాట్లాడమంటుంది, సమయం ఏంటని అడిగితే ప్రజలకు కూడా తేడా తెలమైద్ది అనేది నా అభిప్రాయం. సో అసలు సమయం ఇవ్వాలంటే ఆయన అసలు రావాలి కదా సార్ మళ్ళీ. అండ్ ఇంకోటి ఇక్కడ అసెంబ్లీలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. కావాలని చెప్పి కొంతమంది మీడియా ప్రతినిధులను ఆపేశారు, లోపలికి రానివ్వకుండా అంటున్నారు. అసలు ఒక గవర్నర్ ప్రసంగం జరిగేటప్పుడు ఇలా వెళ్ళి వాకౌట్ చేసే పరిస్థితి ఉంటుందంటారా? అంటే స్పీకర్ ఉంటే స్పీకర్ పొడిని చుట్టుముట్టడం మనం చూసాం టైం ఇవ్వకపోతే. గవర్నర్ ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా స్పీకర్ దగ్గరికి వెళ్ళి ఇలా డెమోక్రసీ గురించి నినాదాలు చేయడం, అసలు డెమోక్రసీలో లేని దాని గురించి వాళ్ళు అడుగుతూ సేవ్ డెమోక్రసీ, జై డెమోక్రసీ అని చెప్పి నినాదాలు చేస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇప్పుడు గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేయటం ఇప్పుడే వచ్చిందమ్మా, ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వచ్చింది బ్రేకింగ్ న్యూస్. ఈరోజు అసెంబ్లీ హాజరు పరిగణలోకి రాదు. అదే మనం అసెంబ్లీ వర్గాల ప్రకటన మనం అనుకున్నది అదే కాబట్టి అదే జరిగింది. ఇక్కడ ఏంటి అంటే గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించటం లేదు, గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు గొడవ చేయటం కొత్త విషయం ఏం కాదు. అది ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో మామూలుగా జరిగిపోతూ ఉన్నది. వెల్లోకి వెళ్ళటం అనేది ఏ సభలో అయినా అది కరెక్ట్ కాదు, వెల్లోకి వెళ్ళటానికి వీలు లేదు. కానీ చాలామంది వెళ్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా ఇవాళ అయితే వెళ్ళి గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలటం, ప్రొటెస్ట్ చెప్పటం, లేదు నువ్వు చెప్తున్నది తప్పు అని కేకలేయటం అంతవరకు ఓకే. కానీ గవర్నర్ ప్రసంగానికి సంబంధం లేని విషయం అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక టాటా సఫారీ కారు ఇవ్వాలని చెప్పి కేకలేస్తున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డికి కారుగా ఇప్పుడు కావాల్సింది ఏంటి? ప్రతిపక్ష హోదా ఇస్తే ఏమొస్తుంది? ఒక 2 గన్మెన్లు పెరుగుతారు, ఒక 2 కారు వస్తాయి. ప్రజల సమస్యలను ఇంకా ఎక్కువ మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజల సమస్యల్ని మాట్లాడాలి అంటే ప్రతిపక్ష హోదా అవసరం లేదు, ప్లస్ ఈ 10 మంది కూడా అక్కర్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్దికాయల ఓంకార్ అనే ఒక నాయకుడు ఉండేవాడు. ఆయన ఎంసీపీఐ పార్టీ, ఆయనే సొంత పార్టీ పెట్టుకొని ఆయన ఒక్కడే గెలిచేవాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా నరసంపేట నుంచి గెలిచేవాడు. ప్రకాష్ నారాయణ గారి పేరు కూడా వినటం జరిగింది. ఆయన కూడా ఒక్కళ్ళే అసెంబ్లీలో. అది వేరు, అవన్నీ ఆ తర్వాత కాలంలో. నేను చెప్తున్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ మద్దికాయల ఓంకార్ అనే ఆయన ఆయన ఒక్కడే గెలుస్తాడు పార్టీ, ఎంసీపీఐ పార్టీ. ఆయన వచ్చి బడ్జెట్ సమయంలో బడ్జెట్ మీద మాట్లాడుతుంటే సభలో ఎవ్వరూ కూడా ఇంటరప్ట్ చేసేవాళ్ళు కాదు. ఆయన ఒకడే సభ్యుడు ఉన్నాడు, ఆయనకి ఇంతసేపు టైం ఇవ్వడం ఏంటి అని ఎవ్వరూ అడిగేవాళ్ళు కాదు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి టైం ఇచ్చింది, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి టైం ఇచ్చారు. ఆయన 1-2 గంటల సేపు బడ్జెట్ మీద మాట్లాడతాడు. ఆయన బడ్జెట్ మీదే కాదు, ఎక్కడ ఏ సబ్జెక్టు మీద అయినా ఆయన ఎంతసేపు మాట్లాడితే అంతసేపు టైం ఇచ్చేవాళ్ళు. అంటే మహానుభావుడు మద్దికాయల ఓంకార్ని మనం ఎందుకు స్మరించుకోవాల్సి వస్తున్నది అంటే, ఇందాక అంకమరావు గారు కరెక్ట్గా 5 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే
ఆయనకి ప్రతిపక్ష హోదా దాదాపుగా ఇచ్చేయచ్చు అన్నట్టుగా చెప్పారు. 5 నిమిషాలు కాదు, 1 నిమిషం కూడా మాట్లాడలేడు. కాగితం చూడకుండా జగన్మోహన్ రెడ్డి 1 నిమిషం కూడా మాట్లాడలేడు. అటువంటిది మద్దికాయల ఓంకారు ఒకే ఒక్క సభ్యుడు, ఆ ఒకే ఒక్క సభ్యుడికి 1-2 గంటలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంత అనర్గళంగా ఆయన పాయింట్ బై పాయింట్ చెప్పేవాడు. బడ్జెట్లో ఉన్నదేంటి, లేనిదేంటి, ప్రజలకు కావాల్సిందేంటి అనేది ఆయన స్పష్టంగా వివరించి చెబుతూ ఉంటే మొత్తం సభానాయకుడు ఆయన ముఖ్యమంత్రి దగ్గర నుంచి అపోజిషన్ లీడర్గా అప్పుడు ఎవరుంటే వాళ్ళు అందరూ కూడా మొత్తం సావధానంగా వినేవాళ్ళు. అటువంటి వ్యక్తులు ఉండేవాళ్ళు అసెంబ్లీలో. ఇప్పుడు వచ్చి 2 నిమిషాలు మాట్లాడటం చేత కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు టాటా సఫారీ కారు కావాలి, నాకు గన్మెన్లను పెంచాలి, నాకు అందుకు ప్రతిపక్ష హోదా కావాలి, నేను గేట్ నెంబర్ 1 నుంచి రావడానికి నాకు ప్రతిపక్ష హోదా కావాలి. ఏంటి ఈ ప్రయత్నం? సార్ గవర్నర్ ప్రసంగంలో కూడాను ఎక్కువగా గత ప్రభుత్వం అవినీతి చేసింది, లేకపోతే బడ్జెట్ లోట్లో ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం మీద తప్పులని దోసేస్తున్నారు, అందుకే మేము వాకౌట్ చేయడం జరిగింది అని ఆయన చెప్పి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగం ఎట్లుందో చూసుకోమను. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగంలో గవర్నరు ఏం ప్రస్తావించాడో చూసుకోమను. సో వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు నిజంగా ప్రజల పక్షాన నిలిచేది వైసీపీ అయితే, ప్రజా సమస్యల మీద అంత చిత్తశుద్ధి ఉంటే రేపు బడ్జెట్ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యి అవ్వాలంటారా రేపు? అసలు గవర్నర్ స్పీచ్ మాట్లాడే తర్వాత ఇప్పుడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెడతారు హౌస్లో. ఆ తీర్మానం మీద మాట్లాడాలి, సభలో ఉన్న వాళ్ళందరూ చర్చించాలి. గవర్నర్ ప్రసంగం కరెక్ట్గా ఉన్నదా, కరెక్ట్గా లేదా, మంచి రాష్ట్రానికి ఒక డైరెక్షన్ చూపించిందా, చూపించలేదా అనే దాని మీద చర్చ జరుగుతుంది. అప్పుడు గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదిస్తూ హౌస్ తీర్మానం పెడుతుంది. ఆ తీర్మానాన్ని ఓటింగ్ పెట్టి ఆమోదిస్తారు. అందుకని నీకు దమ్ము ఉంటే, నీకు మాట్లాడే శక్తి ఉంటే, నీకు మాట్లాడే చావ ఉంటే నువ్వు ఏం చేస్తావు? నువ్వు కూర్చొని గవర్నర్ ప్రసంగం మీద ఇదిగో ఇందులో ఈ లోటుపాట్లు ఉన్నాయి, ఇవి తప్పు చెప్పారు, ఇవి మా ప్రభుత్వం మీద వేసిన అబాండాలు, వాస్తవాలు ఇవి అని నువ్వు 2 గంటలు మధ్యకాయల ఓంకార్ గారు మాట్లాడినట్టు 2 గంటలు మాట్లాడు. నీకు సబ్జెక్టు తెలిస్తే, సబ్జెక్ట్ ఉంటే, నీవు కాగితం చూడకుండా మాట్లాడే కెపాసిటీ నీకు ఉంటే నువ్వు వచ్చి కూర్చొని అసెంబ్లీలో కూర్చొని మాట్లాడచ్చు. నీకు అవేవి తెలియవు. గవర్నర్ ప్రసంగంలో నీకు ఏం చెబుతారో తెలీదు. గవర్నర్ ప్రసంగంలో ఒక డైరెక్షన్ ఉంది, చూసుకోమను. ఎటుపోతుంది రాష్ట్రం, ఎటుపోతుంది, గతంలో ఏం జరిగింది, గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని ఒక డైరెక్షన్ ఉంది, అది చూసుకోమను. అవన్నీ తెలియకుండా ఊరికే వచ్చి మాట్లాడటం కాదు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడచ్చు, సబ్జెక్టు ఉంటే మాట్లాడచ్చు. ఆ తర్వాత బడ్జెట్, ఇప్పుడు గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత బడ్జెట్ స్టార్ట్ అవుతుంది. అందుకని జగన్మోహన్ రెడ్డికి అసలు సభలో ఏం చేస్తారో తెలియదు, తను ఎట్టా ప్రవర్తించాలో తెలియదు, డెమోక్రటిక్ నామ్స్ ఏంటో తెలియదు. మొత్తం తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎక్కడుంటే అక్కడ దాడులు చేయటం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపేయటం, ఇవే తెలుసు తప్ప అక్రమ కేసులు పెట్టడం కూడా తెలుసు. ఇటువంటి విషయాలు తెలుసు తప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎలా పనిచేస్తాయనే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదు. జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎట్లా పనిచేస్తాయో తెలియవు అంటానికి ఒకటి కాదు, మీరు టైం ఇస్తే ఒక 100 ఉదాహరణలు చెప్తా. అందుకని జగన్మోహన్ రెడ్డికి తెలిసింది తక్కువ, అజ్ఞానం ఎక్కువ, రకరకాల విషయాలు మాట్లాడతాడు తప్ప సబ్జెక్టు తెలియదు.